జై శ్రీరామ్, జై హనుమాన్, జై గోమాత. ఈరోజు భాగ్యనగరంలో ఇప్పుడు దాకా కని విని ఎరుగుని రీతిలో అద్భుతమైనటువంటి స్టేజ్ అనమాట. ఈ స్టేజ్ పైన సుమారు 1000 మంది పైగా పడతారనమాట. ఇటువంటి స్టేజ్ దేశంలో ఇప్పుడు దాకా ఎటువంటి వేదికకి కూడా లేనటువంటి స్టేజ్ మన భాగ్యనగరంలో పెరెడ్ గ్రౌండ్లో ఈ రోజున ఇక్కడ నిర్వహించడం జరిగింది. మన శివస్వామి వారి యొక్క ఆధ్వర్యంలో దేశ నలుమూలల నుండి కూడా పీఠాధిపతులందరూ కూడా తరలి వచ్చి మన సనాతన ధర్మాన్ని నిలపడానికి అందరూ కూడా శ్రీకారం చుట్టాలి. ఇప్పుడు చూస్తుంటే చాలా 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 ఆనందంగా ఉంది. ఇక్కడ ఒక్కసారిగా 1,00,000 పై చినుకు జనం అందరం కూడా కూర్చుని ఒక్కసారిగా మన అందరము కూడా ఆ స్వామివారిని వేడుకుంటూ ఈ యొక్క హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే ఈ వాయువు, కలుషితమైనటువంటి వాయువు అంతా కూడా మాయమైపోయి మనకందరికీ కూడా ఎంతో సురక్షితంగా ఉంటుంది. అద్భుతంగా మన దేశం అంతా కూడా చక్కగా ఉండాలని, లోక కళ్యాణం కోసం, మన భావి తరాలకి మన ధర్మం తెలియడం కోసం మన శివస్వామి వారు ఇటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం నిర్వహించడం, ఇక్కడ అందరము కూడా దీనిలో భాగ్యస్వామి అవడం అనేది చాలా చాలా నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఈ యొక్క స్టేజ్ చూస్తుంటే అనిపిస్తుంది. అందరూ కూడా కూర్చుని, అదేవిధంగా భక్తులందరూ కూడా మణిదీప వర్ణము, శివ స్తోత్రము, అదేవిధంగా భగవద్గీత 40 శ్లోకాలు, హనుమాన్ చాలీసా పారాయణం కాసేపట్లో కొద్ది గంటల్లో జరగబడుతుంది. కాబట్టి యావత్ భాగ్యనగర్లో ఉండేటువంటి యావత్ భక్తులు అందరూ కూడా పెరెడ్ గ్రౌండ్కి తరలి వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ, జై శ్రీరామ్, జై హనుమాన్, జై గోమాత, జై సనాతన హైందవ ధర్మం.